కోసం కాదు దేవుడిని పరిచయం చేసేది. దేవుడు చెప్పాడు, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే దేవునితో కూడా జీవిస్తారో వారికి ఒక బాధ్యత ఉంది. చర్చికి వెళ్ళేవారికి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించే వారికి ఒక బాధ్యత ఇచ్చాడు, ఒక పని అప్పగించాడు యేసు ప్రభుల వారు. ఏమిటంటే, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పాడు. ఇంకొక విషయం ఏమిటంటే, నేను మిమ్ములను లోకమునకు వెలుగుగా చేసి ఉన్నాను అని చెప్పాడు. ఇంకొక మాట చెప్పాడు, నేను నిజమైన వెలుగుని, నేనే వెలుగని చెప్పాడు. దేవుడు వెలుగై ఉండి దేవుణ్ణి అంగీకరించిన వారిని వెలుగుగా చేశాడు అని చెప్తున్నాడు. దాని అర్థం ఏమిటంటే, దేవుణ్ణి అంగీకరించిన వ్యక్తి దేవుడిలాగా కనిపించాలని దేవుని ఉద్దేశం. నేనైనా మీరైనా ఎవరైనా దేవుణ్ణి అంగీకరిస్తే చర్చికి వెళ్ళి రావటం కాదు, విని ఊరుకోవటం కాదు, ప్రార్థించి ఊరుకోవటం కాదు, బైబిల్ ధ్యానించి ఊరుకోవటం కాదు, ఒక బాధ్యత అప్పగిచ్చాడు. ఏమిటంటే, నువ్వు వెలగాలి. ఆ వెలుగు ఏమిటంటే యేసు ప్రభు. నిన్ను చూచినప్పుడు దేవుడి లక్షణాలు కనపడాలి. ఒక మనిషిని చూస్తే దేవుడు కనిపిస్తాడా ఎవరికైనా? ఎప్పుడు కనిపిస్తాడంటే, సాధన చేసి చేసి ప్రయత్నం చేసి మన జీవితాన్ని దిద్దుకుని కాని విషయాలు విడిచిపెడతా జీవిస్తూ ఉంటే కొద్ది కాలానికి వెలుగవుతాం. కొద్ది కాలానికి సమాజం మనల్ని గుర్తిస్తుంది. మన ప్రవర్తన చూచి, మన మాటలు చూచి, మన విధి విధానాలు చూచి వీరేమిటి వేరుగా ఉన్నారు అని లోకము గుర్తిస్తుంది. దేవుని అంగీకరించిన వారిని వెలుగుగా చేశాడు. వెలుగుగా చేయటం అంటే అది దేవునిలా జీవించటం. ఇంకొకటి ఏమిటంటే, సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. మనందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభులు వారని. అయినా మనం చేయవలసినది మనం చేయలేం. చాలా సందర్భాల్లో తెలుసు, మానవులం కొన్ని కాని విషయాలు మన జీవితాల్లో ఉంటే, నాకైనా మీకైనా మరి దేవుని చిత్త ప్రకారం జీవించలేమో, జీవించటం కష్టమేమో, ఆంక్షలుంటాయేమో, మరి నేను దేవుని ఆజ్ఞలు గైకొనలేను అని అనుమానంతో కొన్నిసార్లు మనం నిర్ణయం తీసుకోలేం. చాలామంది లోకస్తులు కూడా, లోకంలో మనలా బ్రతికేవారు, మన కుటుంబస్తులు, మన ఇరుగు పొరుగు వారు దేవుని దగ్గరికి రాకపోవటానికి ఏ మనిషి అయినా ఇవే కారణాలు. జీవితం కష్టంగా ఉంటుందేమో, కొంత తెలియని అవివేకం, కొంత అవసరం లేనితనం, ఇట్లా రకరకాల పరిస్థితులు ఒక మనిషి దేవుడి దగ్గరికి రాకుండా చేయటానికి దోహదపడతాయి. అయితే ఈరోజు ఈ సమయానికి ఈ స్థలంలో మన అంజిమ్మ ఆంటీ, కోటయ్యన్న, జ్యోతి అక్క వారి ఇంటిని ఆధారం చేసుకుని మరి మన గ్రామంలో మనందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ఎంతో ఆశ కలిగి మరి సంఘస్థులు, బాధ్యత గల సహోదరులు, మరి పద్మాసు సంఘ విశ్వాసులు ఎంతో ప్రయాసతో ఏర్పాటు చేశారు ఈ యొక్క సమావేశం. మన గ్రామంలో మనమందరం దేవుని వాక్యం వినాలని, మరి అందరూ కూడా మేలు పొందాలని, స్వర్గవాసులు అవ్వాలని మరి మిమ్మల్ని ప్రేమించి ఏర్పాటు చేశారు. దయతో ఆలకించండి, అన్యథా భావించొద్దు. ఇది ప్రేమతో చెప్పేటువంటి సందేశమే కానీ మిమ్మల్ని ఎవరిని కూడా అభ్యంతరపరచాలని కానీ, మరి మీ యొక్క విధి విధానాలు, మీకున్నటువంటి మరి జీవిత విధానంలో నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు.
ప్రేమతో కేవలం మీ నుంచి ఏం ఆశించకుండా కేవలం మీకు దేవుని పరిచయం చేయాలని ఏర్పాటు చేసినటువంటి కూడిక ఇది. దయతో ఆలకించండి, కొద్ది సమయాన్ని ఇవ్వండి. మరి వాక్శబ్దం ద్వారా మరి వింటున్నవారు కొద్ది సమయాన్ని, మేమేం అడగటం లేదు, అభ్యర్థించటం లేదు, కొద్ది నిమిషాలు మీ యొక్క గమనం వాక్యం మీద ఉంచండి. దేవుని వాక్యం ఏం బోధిస్తుందో ఆలకించండి. మరి ఆ ప్రకారం జరిగించడానికి ప్రారంభించండి. మేలు పొందటానికి ముందుకు రండి. దేవుని చిత్తంలో పాలుపంపులు పొందండి. మరి అప్పుడు దేవుడు మీకు అవకాశం ఇస్తాడు, మీకు, మీ కుటుంబములకు, మీ పిల్లలకు. మరి దేవుడు మేలు కలుగు చేస్తాడు. మరి మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు. మానవులు కుటుంబములుగా రకరకాల పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, మరి మానసిక సమస్యలు, మరి కుటుంబంలో కలహాలు, ఇలా రకరకాలుగా మానవులు మనమందరం ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటాం. అన్ని విషయాలు అందరికీ చెప్పుకోలేం. కానీ దేవుడికి చెప్తే మరి దేవుడు ఆలకిస్తాడు. వాటిలో నుంచి మనకి విడుదలను గ్రహిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు, మీ యొక్క పరిస్థితిని మెరుగు చేస్తాడు. మీ కుటుంబంలోకి, మీ హృదయంలోనికి దేవుడు వస్తాడు. దేవుడు వచ్చినాక ఎవరు ఏమీ మీకు బోధించాల్సిన పని లేదు. ఏ సేవకుడు, ఏ పాస్టర్తో పని ఉండదు. ఒక్కసారి దేవుడిని నీకు పరిచయం అయ్యాడంటే, ఒక్కసారి ఏ మానవుడితోనైనా దేవుడు కలిసి జీవించడం ప్రారంభించాడంటే, ఏ మనిషి అయినా కానీ, ఏ పరిస్థితిలో ఉన్నా కానీ దేవుడిని అంగీకరించి దేవునితో కలిసి జీవించడం ప్రారంభించాడంటే నూతన సంతోషం, నూతన ఆనందం. ఈ లోకంలో స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారు, శ్రేయభిలాషులు ఎవ్వరూ ఇవ్వలేనటువంటి ఆదరణ, ప్రేమ దేవుడు అనుగ్రహిస్తాడు. మీ హృదయంలో సంతోషంతో నింపుతాడు. ప్రియ సహోదరులారా, కారుమూరు వారిపాలెం గ్రామస్తులారా, ఆలకించండి. మరి దేవుని వాక్యము ధ్యానిద్దాం. మరి కొద్ది నిమిషాలు మీరు గమనించి ఆలకిస్తారని ఆశతో మరి దేవుని వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభిస్తాం. మరి దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. ఒక్కసారి ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు అని రాయబడి ఉంది అక్కడ. యెహోవా అంటే ఎవరండి? యెహోవా అంటే అర్థం ఏమిటంటే భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉండువాడు అని అర్థం. జరిగిపోయిన కాలంలో ఉన్నాడు, జరిగేటువంటి ఈ కాలంలో ఉన్నాడు, ఇక ముందుకి రాబోయే కాలంలో కూడా ఉన్నవాడు అని అర్థం యెహోవా అంటే. మరి మానవులైనా, ఏ జీవులైనా భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉంటారా? ఏ జీవులైనా ఉంటవా?
ఏ చెట్టులైనా, ఏ జంతువులైనా, ఏ పక్షులైనా, ఏ మానవులైనా, ఎంత ప్రధానులైనా, అధికారులైనా, గొప్పవారైనా, తక్కువవారైనా, ఎవరైనా ఎప్పుడు జీవించే ఉంటారా? ప్రతిదానికి ఎక్స్పైరేషన్ ఉంటుంది, ముగింపు ఉంటుంది. ప్రతి జీవికి ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో ఒక జంతువైనా, ఒక పక్షి అయినా, జలచరాలైనా, మానవుడైనా జీవించి వెళ్ళిపోవటమే. కానీ యెహోవా అంటే అర్థం ఏమిటంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో నివసించువాడు అని అర్థం. ఒక్క దేవుడికి మాత్రం ఆ లక్షణం ఉంటుంది. ఎందుకంటే ఆయనే సమస్తమును కలుగు చేశాడు ఆరంభంలో. ఇప్పుడు సమస్తమును జరిగిస్తున్నాడు వర్తమాన కాలంలో. సమస్తమును ముగిస్తాడు భవిష్యత్ కాలంలో. ఆయన దేవుడు. ఆ దేవుడు చెప్తున్నాడు. ఒక్కసారి ఏమనుందండి అక్కడ? మార్గములలో నిలిచి చూడుడి. రోడ్డు మీదకి వెళ్ళమంటున్నాడు దేవుడు. ఓ మానవులారా, మార్గములలో నిలిచి చూడుడి అంటే అర్థం ఏమిటంటే మార్గములలో మనుషులు ప్రయాణం చేస్తారు. ఏదైనా రోడ్డు మీద ప్రయాణం చేయడానికి మనం ప్రారంభిస్తాం, బయటికి వెళ్తాం ఇంట్లో నుంచి. అక్కడ రోడ్డు మీదకి వెళ్ళి నుంచోమంటున్నాడు. నుంచుని ఏం చేయాలి? చూడమంటున్నాడు. ఏమి చూడమంటున్నాడు? చూడండి, అక్కడ పురాతన మార్గములను గూర్చి విచారించుడి. ఏదైనా రోడ్డు మీద మానవులు ప్రయాణం చేస్తూ ఉంటారు. మన గ్రామమైనా, ఏ గ్రామమైనా అరుగుల మీద కానీ, ఏదైనా సెంటర్లో కానీ మనుషులు కూర్చుని ఉంటారు. కూర్చుని ఉదయము, సాయంత్రము ఏదైనా విషయాలు చర్చిస్తారు. రాజకీయ విషయాలు, గ్రామ విషయాలు, ఇంకేవైనా విషయాలు, వారు చేయదలిసినటువంటి విషయాలు, సోషల్ ఇష్యూస్ ఏవైనా కానీ, సాంఘిక విషయాలు చర్చిస్తూ ఉంటారు. మంచి చెడులు కూడా చర్చిస్తారు. సహజంగా మనకి రోడ్డు మీద ఎవరైనా ఎదురుపడితే ఏమంటారండి? భోజనం చేశారా? బాగున్నారా? ఆరోగ్యంగా ఉన్నారా? ఎలా ఉన్నారు? వ్యవసాయం బాగుందా? ఉద్యోగం బాగుందా? వ్యాపారం బాగుందా? క్షేమంగా వెళ్ళొచ్చావా? సహజంగా మనం అందరం ఈ విషయాలు ప్రస్తావిస్తాం. ఏదైనా మేలు కలిగే విషయం ఏదైనా ఉంటే పాస్ ఆన్ చేస్తాం, పక్కవారితో పంచుకుంటాం. సహజంగా ఇప్పుడు చుండూరు గ్రామంలో, మన పక్క గ్రామంలో ఏదైనా ఒక సోషల్ ఇష్యూ ఏదైనా ఆర్గనైజ్ చేశారనుకోండి, ఎవరికైనా పేదవారికి ఏదైనా ఇవ్వటానికి ప్రారంభించి అనౌన్స్ చేశారు. ఏమని చెప్తారండి? పలానా గ్రామంలో పలానా జరిగిస్తున్నారు, మీరు కూడా అర్హులే, వెళ్ళి పెట్టుకోండి అంటారు. మన గవర్నమెంట్ వారు ఏదైనా ఒకటి టీవీలో ప్రసారం చేసింది, మీరు అప్లై చేసుకోండి, గాసిస్తామని. సహజంగా రోడ్డు మీద ఉన్నప్పుడు ఏం చేస్తారండి? అప్లై చేయండి అని ఒకరికొకరు షేర్ చేసుకుంటారు. విషయం ఏమిటంటే మనుషులు సమాజంలో విషయాలు పంచుకుంటారు. మంచి విషయాలు, కాని విషయాలు, అవసరమైన విషయాలు, అనవసరమైన విషయాలు చర్చించుకుంటారు. దేవుడు చెప్తున్నాడు, మార్గంలోకి వెళ్ళు, మార్గంలోకి వెళ్ళి నుంచుని చూడు, మనుషులను చూడు, చూచి విచారించు. పురాతనమైనటువంటి మార్గం ఏమిటి అని విచారించు. పురాతనమైన మార్గము, మరి సనాతన ధర్మము. సనాతన ధర్మము అంటే ఏన్షియంట్ పాత్వే, అంటే ప్రాచీనమైనటువంటి మార్గము. దేనికి మార్గం అది? దేనికి మార్గం అంటే నెమ్మది కలుగు చేసే మార్గం. మానవులు కొద్ది కాలం జీవించి ముగిస్తారు. మరి ముగించినాక మానవుల ఆత్మకు నెమ్మది కలగాలంటే మరి సరైన మార్గంలో నడవాలి. ఆ మార్గాన్ని విచారించమని చెప్తున్నాడు. ఒకటి, విచారించాలి, మార్గంలోకి వెళ్ళాలి, చూడాలి, విచారించాలి. మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోవాలి. అప్పుడు ఏమవుతుందండి? అప్పుడు మీకు నెమ్మది కలుగును.
నెమ్మది కలుగును అంటే అర్థం ఏమిటంటే మీ ఆత్మ స్వర్గంలో ప్రవేశించును అని అర్థం. ఈ భూలోకంలో నెమ్మది కలగటం కాదు, ఈ భూలోకంలో మనకి ఉన్నటువంటి విషయాలను బట్టి విశ్రాంతి దొరకటం కాదు, కానీ మన ఆత్మ దేవుని రాజ్యంలో స్వర్గంలో చేరటం అని అర్థం. ఎప్పుడు చేరుతుంది? ఇప్పుడు కింద నుంచి పైకి వెళితే ఒక మనిషి ఆత్మ స్వర్గం చేరాలంటే ఏం చేయాలంటే దేవుడు చెప్తున్నాడు, మార్గంలోకి వెళ్ళు, నిలిచి చూడు, పురాతనమైన మార్గమేదో విచారించి అడుగు, నీకు మేలు కలిగే మార్గమేదో అడుగు, తెలుసుకో. తెలుసుకుని విడిచిపెట్టడం కాదు, అందులో నడువు. అప్పుడు నీకు విశ్రాంతి, అప్పుడు నీకు స్వర్గం. మానవులు సహజంగా మనందరికీ దేవుడు తెలుసు. ప్రియ గ్రామస్తులారా, యేసు ప్రభు అంటే అందరికీ తెలుసు. అందరిలో బైబిల్ ఉంటుంది, అందరికీ హృదయంలో విశ్వాసం ఉంటుంది. ప్రత్యేకంగా మీకు నేనైనా మరెవరైనా చెప్పేది ఏముండదు, మనందరికీ తెలుసు. కానీ ఒక విషయం మనం జరిగించిన విషయం ఏమిటంటే ఆ మార్గం ఏదో తెలుసు, కానీ ఆ మార్గంలో నడవరు మనుషులు. నీకు తెలిసినంత మాత్రాన ఉపయోగం లేదు, మార్గంలో నడిస్తేనే ఉపయోగం. మార్గంలో నడిస్తే ఏమిటంటే నీ ఆత్మ స్వర్గానికి వెళుతుంది. మరి ఆత్మ ఎక్కడుంటుంది? ఒక మానవుని ఆత్మ ఎంత ఉంటుంది? ఒక మానవుని ఆత్మ ఎక్కడుంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? సహజంగా గమనించండి, ఎవరైనా చనిపోతే ఏం చేస్తారండి? ఇప్పుడు వాట్సాప్లో స్టేటస్ పెడుతున్నారు. ఏమని పెడతారండి? ఎవరైనా చనిపోతే సహజంగా నివాళులు అర్పించేటప్పుడు ఏమని చెప్తారండి? మీరు ఎప్పుడు గమనించలేదా? టీవీలు చూడలేదా? వార్తాపత్రికలు చదవలేదా? ఏమని పెడతారు? ఒక మనిషి విశ్రాంతిలో కాలం చేసి విశ్రాంతిలో ప్రవేశించినప్పుడు ఏమంటారు సహజంగా మానవులు? ఏమంటారమ్మా? రిప్ అంటారు. అది రాజశేఖర్ అని చెప్తారు. రిప్ అంటే ఏమిటి? రెస్ట్ ఇన్ పీస్. మరి విశ్రాంతిలో ప్రవేశించు, మరి సమాధానములో విశ్రాంతి తీసుకో అని అర్థం. దాన్ని బట్టి ఏమిటంటే మానవులందరూ ఒక విషయాన్ని నమ్ముతారు. మీరు గమనించండి, నాస్తికులు కూడా ఆ పదాన్ని వాడుతున్నారు. దేవుడు లేడు, దయ్యం లేదు, ఏమీ లేదు, కష్టపడి బ్రతికి జీవించి వెళ్ళిపోవటమే అని నమ్మే నాస్తికులు కూడా మరణమైనప్పుడు భరించలేక, ఆ విషయాన్ని జీర్ణించుకోలేక వాని ఆత్మకు విశ్రాంతి కలుగునుగాక అంటున్నారు. ఒక విషయం చెప్తున్నాను, మరి అందరు ఆత్మలకి విశ్రాంతేనా? కొద్దిమంది ఏమో దేవుణ్ణి నమ్ముకుని మేలు కలుగు మార్గాన్ని విచారించి ఆ మార్గంలో నడిచి ప్రయాసపడి ఎంతో కోల్పోయి మరి కష్టంగా జీవిస్తున్నాడు. కొద్దిమంది ఏమో ఇష్టానికి కంటికి కనిపించినవన్నీ చేస్తున్నాడు, జరిగిస్తున్నాడు. వాడు చనిపోతున్నాడు, దేవుణ్ణి అంగీకరించిన వీడు చనిపోతున్నాడు. మరి ఇద్దరు విశ్రాంతిలో ప్రవేశిస్తారా? ఇద్దరు విశ్రాంతిలో ప్రవేశిస్తారండి? ఎవరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు? మరి విశ్రాంతిలో ప్రవేశించకపోతే వారు ఎక్కడికి ప్రవేశిస్తారు? వారు ఎక్కడికి వెళ్తారు? మానవులై పుట్టినాక ఎవరైనా, నేనైనా మీరైనా, గొప్పవారైనా మేధావులైనా కాలం చేయక తప్పదు. ప్రియ సహోదరులారా, దేవుడు చెప్తున్నాడు, సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. లోకంలో ఒక సామెత కూడా ఉంది, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకో. మనిషి బ్రతికుండగానే దేవుడిని విచారించాలి, మనిషి బ్రతికుండగానే దేవుడిని అంగీకరించాలి, మనిషి బ్రతికుండగానే దేవుడు చెప్పిని జరిగించాల్సిందే. ఎవరికైనా మినహాయింపు ఉంటుందండి దేవుడి దగ్గర? మనుషులు ఎవరికి మినహాయింపు ఉండదు.
దేవుడు చెప్పేది చెప్పేశాడు, మానవాళికి ఇచ్చేశాడు. ఇక నీ వంతు మిగిలింది. మరి నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తావా? ఇష్టానికి జీవిస్తావా? విశ్రాంతిలో ప్రవేశించడానికి ఏమైనా కానుకలు ఇవ్వాలా? దేవుడిని అంగీకరించడానికి ఏమైనా ఖర్చు అవుతుందా? దేవుడి దగ్గరికి వస్తే దేవుడు ఏమైనా ఆశిస్తాడా? మీ పాస్టర్ గారు ఏమైనా ఆశిస్తాడేమో కానీ దేవుడేం ఆశించడు. దేవుడేమని కూడా అడగడు. సహోదరులారా, గమనించండి. దేవుని వాక్యాన్ని నిస్వార్థంగా ధ్యానం చేద్దాం, ఆలకించండి. మరి మానవుని దేహము ఏమై ఉంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు నా దేహం తీసుకోండి. ఈ దేహంలో ఏముంటుందండి? ఈ దేహంలో కంటికి కనిపించే ఈ శరీరం ఉంటుంది, కంటికి కనిపించని ఒక ఆత్మ ఉంటుంది, కంటికి కనిపించని ఒక ప్రాణం ఉంటుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒక్కసారి తీసి చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం ఏమనుందండి అక్కడ? మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను. గమనించండి, ఆలకించండి. ఒక మనిషిలో ఉన్న ఆత్మ మనిషిది కాదు అని దేవుడు చెప్తున్నాడు. మనం అన్నీ ఉన్నప్పుడు, సకల సౌకర్యాలు ఉన్నప్పుడు, భూమి మీద సంతోషంగా జీవనం సాగించేటప్పుడు ఎవరి మాట ఆలకించం. ఎవరైనా ఇదే చెప్తే చెవిని పెట్టం. ఎందుకంటే ఆ వ్యక్తికి తెలియదు వానిలో ఉన్న ఆత్మ వానిది కాదని. నీవు నీ సొత్తు కాదు అని దేవుడు చెప్తున్నాడు అక్కడ. ఆత్మ దానిని అనుగ్రహించిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోవును. మొన్నైనది మంటిలో కలిసిపోవును. ఈ దేహాన్ని పూడ్చిపెట్టిన, కాల్చివేసిన ఏమవుతుందండి? మానవ దేహం ఏమవుతుంది? మట్టిలో కలిసిపోతుంది. ప్రాణం అంటే వాయువే. ప్రాణము దేహాన్ని విడిచిపెడితే దేహం చెడిపోవటం ప్రారంభిస్తుంది. కానీ ఆత్మ మాత్రం దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోతుందంట వెనక్కి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఇట్స్ గోయింగ్ బ్యాక్. రిటర్న్ వెళ్ళిపోతుంది దేవుడి దగ్గరికి ఒక మనిషి ఆత్మ. మరి కొద్దిమంది ఏమో దేవుని అంగీకరించి మేలు కలుగు మార్గంలో నడవటానికి ప్రారంభిస్తున్నారు. కొద్దిమంది ఏమో తెలిసి కూడా నడవటానికి ప్రారంభించటం లేదు. కొద్దిమంది ఏమో తెలిసి తెలియని అయోమయంలో జీవిస్తున్నారు. ప్రియ సహోదరులారా, గమనించండి. పుట్టినవాడు గిట్టక మానడు. ఏమిటి మరణం గురించి చెప్తున్నారని అనుకుంటున్నారేమో. తప్పుగా అనుకోవద్దు, ఆలోచించండి. మరణానికి ఎవరు అతీతులు కాదు. గొప్పవారైనా తక్కువవారైనా దేవుని వాక్యం చెప్తుంది. మరి మనిషి ఆత్మ దాని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎవరి ఆత్మ వెళుతుంది? ఎవరి ఆత్మ వెళుతుందండి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం చదువమ్మ స్వాతి. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉన్నవారిని చూచి శపింపబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఇక్కడ రాయబడి ఉంది. ప్రసంగి గ్రంథం 12:7లో ఒకటి రాయబడి ఉంది. ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోవును అని ఉంది. ఇక్కడేమో ఆత్మ అగ్నికి వెళ్ళిపోతుందన్నమాట.
మనిషి అయి పుట్టినాక మనిషి ఆత్మకి 2 డెస్టినేషన్స్, 2 గమ్యస్థానాలు ఉన్నాయి. వెళితే దేవుని దగ్గరికైనా వెళ్ళాలి, లేకపోతే నిత్య శిక్షకి అగ్నిగుండానికైనా వెళ్ళాలి. కానీ ఆత్మ వెళ్ళాల్సిందే. ఎవరైనా తన ప్రాణాన్ని సజీవంగా జీవించడానికి ఎంత డబ్బు ఇచ్చినా ఏమిచ్చినా కాపాడుకోగలరండి? కోవిడ్ వచ్చింది, ఎంతమంది గొప్పవారు వెళ్ళిపోయారు, ఎంత ప్రయత్నం చేశారు, ఎంత వ్యయం చెల్లించారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎంతమంది డాక్టర్స్ ప్రాణాన్ని కాపాడలేకపోయారు. ఒక మనిషి జీవితాన్ని చూస్తే, పుట్టుకను ముగింపును చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది. ఏమిటంటే మానవుని జీవితం, మన జీవితం మన చేతుల్లోనే ఉండదు. రేపేమిటో మనకే తెలియదు. రేపు ఎలా ఉంటుందో, రేపు మనం ఏం చేస్తామో మనకే తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, మనిషి ఆత్మ దేవుని దగ్గరికైనా వెళ్ళాలి, నిత్య శిక్షకు అగ్నికైనా వెళ్ళాలి. వెళ్ళక తప్పదు. దేవుని దగ్గరికి ఒక మనిషి ఆత్మ వెళ్ళాలంటే మనిషి ఏం చేయాలంటే, ఇప్పుడు చదవండి ఇర్మీయా పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఏమనుందండి అక్కడ? యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గముల గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆపమ్మా. దేవుడు చెప్తున్నాడు, మనిషి ఆత్మ దేహాన్ని విడిచి, మనిషిలో ఉన్నటువంటి ప్రాణము, దేహము, ఆత్మ వేరైపోతుంది ఒకరోజు. ఈ దేహంలో నుంచి ప్రాణము వేరైపోతే ఈ దేహము మట్టి పాలైపోతుందని రాయబడి ఉంది. ఈ ప్రాణము దేహాన్ని విడిచిపెడితే ఈ దేహము చెడిపోతుంది అని మనం చూస్తున్నాం. ఈ దేహంలో ఉన్నటువంటి ఆత్మ యొక్క దేహాన్ని విడిచిపెడితే దేవుని దగ్గరికి వెళ్ళిపోతుందని రాయబడి ఉంది. ఇంకొకటి ఏమిటంటే నిత్య ఆజ్ఞకి, నిత్య శిక్షకు కూడా వెళ్ళిపోతుందని రాయబడి ఉంది. గమనించండి, ఎవరి ఆత్మ దేవుని దగ్గరికి వెళుతుంది, ఎవరి ఆత్మ నిత్య శిక్షకి వెళుతుంది. మరి మేలు కలుగు మార్గము ఏది? మేలు కలుగు మార్గాన్ని ఎట్లా విచారించాలి? మేలు కలుగు మార్గాన్ని గురించి ఎవరు బోధిస్తారు? మేలు కలుగు మార్గంలో నడవటానికి ఏమైనా చేయాలా, ఏమైనా జరిగించాలా అంటే దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది. చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. ఆలకించండి, ఇక్కడ యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. బూదిగంత నివాసులారా, భూమి అంచుల వరకు ఉన్నటువంటి ఏ దేశ నివాసులైనా, ఏ ప్రాంత వాసులైనా, నివాసులంటే అందరూ, మనుషులందరూ, దేవుడు చెప్తున్నాడు, బూదిగంత నివాసులారా నా వైపు చూడండి, నా వైపు చూడండి అని చెప్తున్నాడు ఒక వ్యక్తి. చూస్తే ఏమొస్తుందండి అక్కడ? నా వైపు చూచి రక్షణ పొందుడి. ఎవరి వైపు చూడాలి? నా వైపు చూస్తే, ఒక వ్యక్తి వైపు చూస్తే రక్షణ వస్తుందా? రక్షణ అంటే ఏమిటండి? మన పోలీస్ స్టేషన్ మీద కూడా రక్షణ నిలయం అని రాసి ఉంటుంది తెలుగులో. మరి ఆ రక్షణ ఈ రక్షణ ఒకటేనా? రక్షణ అంటే భౌతిక సంబంధమైనటువంటి మనల్ని సంరక్షించే పోలీస్ వ్యవస్థ కాదు. రక్షణ అంటే ఒక మనిషి దేహాన్ని విడిచినాక ఆయన ఆత్మ రక్షింపబడటం అని అర్థం.
నా వైపు చూచి రక్షణ పొందుడి అంటున్నాడు. మీ ఆత్మలు రక్షింపబడాలంటే నా వైపు చూడండి అంటున్నాడు దేవుడు. ఎవరైనా ఎవరిని చూడమంటున్నాడు? లోకం మొత్తాన్ని చూడమంటున్నాడు. బూదిగంత నివాసులారా, భూమి మీద ఉన్న మనిషివి నువ్వెవరైనా సరే, ఎంత గొప్పవాడువైనా సరే, ఎంత తక్కువ వాడువైనా సరే, నువ్వు ఏ దేశస్థుడివైనా సరే, నువ్వు స్త్రీవైనా సరే, నువ్వు పురుషుడివైనా సరే, నువ్వు యవనస్తుడివైనా సరే, నువ్వు బాలుడివైనా సరే, ఎవరైనా సరే నా వైపు చూడు అంటున్నాడు. ఏమొస్తుందండి అప్పుడు? ఏమంటున్నాడు? దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. ఎవరికైనా ఈ మాట పలకటానికి ధైర్యం ఉంటుందండి? నేను దేవుడను అని ఎవరైనా అంటారా? ఎవరైనా అంటే దేవుడు అన్న పదానికి అర్థం తెలిసిన వారు నవ్వుతారు. చాలామంది అంటున్నారు, కొద్దిమంది, నేనే దేవుడునని. దేవుడు అన్న 3 అక్షరాలకి అర్థం ఏమిటి? దేవుడు అంటే అర్థం ఏమిటంటే భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జీవించువాడు అని అర్థం. దేవుడు అంటే అర్థం ఏమిటంటే నిత్య జీవము అని అర్థం. దేవుడు అంటే అర్థం ఏమిటంటే నిత్య జీవాన్ని ఇచ్చేవాడు అని అర్థం. నిత్య జీవము అంటే సదాకాలము బ్రతికే స్థితి అని అర్థం. ఒక మనిషి మరణం లేకుండా సదాకాలం జీవించడానికి అనుమతించేవాడు ఎవడైనా ఉంటాడా? ఈ భూమి మీద ఎవరైనా ఉంటారా? ఆ పదం ఎవరికైనా వర్తిస్తుందా? నేను దేవుడిని అనే దమ్ము ఎవరికైనా ఉంటుందా? తెలియని అజ్ఞానంతో నిండిపోయినటువంటి మానవులు, ప్రజలు, సౌకర్యం ఎక్కువైపోయి, డబ్బులు ఎక్కువైపోయి, గర్వంతో మదించి నేను దేవుడును అంటున్నారు కొంతమంది. దేవుడు అంటే అర్థం తెలిస్తే నువ్వేం చేస్తావంటే నవ్వుతా. ఇక్కడ అదే మాట ఒక ఆయన అంటున్నాడు, దేవుడును నేనే. ఆ మాటకి ఆశ్చర్యం కలగాలి మనుషులకి. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జీవించువాడు ఎవరు? నేను దేవుడును అని అంటున్నాడు ఏమిటి అని మానవులు ఆలోచించాలి. ఎవరు పడితే వారు అంటారా? ఎవరు పడితే వారు దేవుడు అవుతారా? నిర్జీవమైనవి దేవుడుగా మరి ప్రవర్తించగలవా? నేను దేవుడును నేనే అని అనాలంటే దానికి చాలా అర్హతలు ఉన్నాయి. దేవుడు ఒక్కడే. ఎంతమంది దేవుళ్ళుంటే సమస్త సృష్టిని దేవుడే కలుగు చేస్తే మరి ముందు ఎవరు కలుగు చేశారు? మరి దేవుళ్ళుగా పిలువబడేవారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ పదం మాట్లాడటానికి అవకాశం లేదు. ఆ పదానికి అర్థం తెలిస్తే. గమనించండి, ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, మరి ఏ దేవుడును లేడు, దేవుడును నేనే అని అంటున్నాడు. ఇప్పుడు 21వ వచనం ఒకసారి చూడండి. యెహోవానగు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అని చెప్తున్నాడు. దేవుడు మానవులతో సంభాషిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఆలకించండి. దేవుడును నేనే అని చెప్తున్నాడు. రెండవదిగా, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని చెప్పి యెహోవానగు నేనే దేవుడు అంటున్నాడు. యెహోవా అంటే అర్థం ఏమిటండి? యెహోవా అంటే అర్థం ఏమిటి? యెహోవా అంటే నేనే దేవుడును అని అర్థం. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జీవించువాడు అని అర్థం. యెహోవా అంటే అది పేరు కాదు. యెహోవా అంటే మరణము లేనివాడు, సజీవుడు, జీవమిచ్చువాడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జీవించువాడు అని అర్థం. గతించిన కాలంలో జీవించిన వాడు, ఇప్పుడు జీవించి ఉన్నవాడు, రాబో కాలంలో జీవించబోయేవాడు. మానవులతో చెప్తున్నాడు, నా వైపు చూడండి,
నా వైపు చూచి రక్షణ పొందండి అని చెప్తున్నాడు. మరి ఆ భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జీవించే దేవుడికి పేరు లేదా? ఆయనకు పేరు లేదా? దేవుడు ఎక్కడుంటాడు? దేవుడు ఎంత ఉంటాడు? దేవుడు ఎవరితో సంప్రదిస్తాడు? దేవుని రక్షణ ఎవరికి? దేవుని వాక్యం ఎవరికి? ఎప్పుడైనా ఆలోచించారా? దేవుని వాక్యము, దేవుని రక్షణ బూదిగంత నివాసులందరికీ. దేవుని వాక్యము, రక్షణ, స్వర్గము దేవుడు నిశ్చయించింది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నేనైనా మీరైనా, బోధించేవాడైనా ఆలకించేవాడైనా ప్రతి మనిషి పాపే. నాలోనైనా నీలోనైనా కాని విషయాలు అనేకం ఉండొచ్చు. దేవుడు నన్నైనా నిన్నైనా పవిత్రుడిగా చేసి రక్షించి నిత్య జీవాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నా వైపు చూడండి, నా వైపు చూచి రక్షణ పొందండి అంటున్నాడు. చూస్తే రక్షణ వస్తుందండి? ఆహారం మనం కంటితో చూస్తే కడుపు నిండుతుందా? ఆహారాన్ని కంటితో చూస్తే ఆకలి తీరుతుందా? మరి దేవుని వైపు చూస్తే దేవుడు ఎక్కడున్నాడు? దేవుడు ఎంత ఉన్నాడు? దేవుడిని ఎలా చూడాలి? ఏవైనా స్పెక్ట్స్, ఏమైనా ఇన్స్ట్రుమెంట్స్ ఏమైనా కావాలా? దేవుడిని చూడటానికి ప్రత్యేకమైన పరికరాలు ఏమైనా కావాలా? దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఎంత ఉంటాడండి? ఎలా చూడాలండి? దేవుడు ఎవరికి కనిపిస్తాడండి? దేవుడు అంటున్నాడు, ఆహ్వానిస్తున్నాడు మానవుల్ని, బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అంటున్నాడు. దాని అర్థం ఏమిటంటే, నా వైపు చూచి రక్షణ పొందుడి అంటే మారు మనసు పొందండి అని అర్థం. ఆంగ్ల బైబిల్లో చదవండి, స్పష్టంగా రాయబడి ఉంటుంది. నా వైపు చూచి రక్షణ పొందుడి అంటే మారు మనస్సు పొందండి అని అర్థం. దేవుడు ఆహ్వానిస్తున్నాడు మానవుల్ని, నా వైపు చూడండి, బూదిగంత నివాసులారా మారు మనస్సు పొందండి అని చెప్తున్నాడు దేవుడు. మరి మారు మనస్సు పొందటం అంటే ఏమిటి? మారు మనస్సు పొందటానికి ఏమైనా ఖర్చు అవుతుందా? మారు మనస్సు మానవులందరికా లేకపోతే కొందరికేనా? మారు మనస్సు పొందటానికి ఏమైనా అర్హతలు ఉన్నాయా? మారు మనస్సు పొందటానికి ఏమైనా చదువు లేదా లోకంలో ఇంకేమైనా డబ్బు, యోగ్యతలు, పదవులు ఏమైనా కావాలా? మారు మనస్సు పొందటానికి నువ్వు తక్కువ వాడివైనా, ఎక్కువ వాడివైనా, అధికారివైనా, న్యాయాధిపతివైనా, రాజువైనా, పెద్ద ప్రధానివైనా, నువ్వు మనిషివే. దేవుడు నువ్వెంత గొప్పవాడివైనా సరే నిన్ను మనిషిగానే చూస్తాడు. నువ్వు కొద్దికాలం అలా పుట్టి బ్రతికి అట్లా వెళ్ళిపోతావు అంతే. నువ్వెంత తక్కువ వాడివైనా సరే, ఎంత పేదరికంలో ఉన్నా, ఎంత అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, నీకు ఎటువంటి మానసిక సమస్యలు, కుటుంబంలో సమస్యలు, లేకపోతే నువ్వు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, నువ్వెంత హీనమైన పరిస్థితిలో ఉన్నా, నువ్వు కూడా దేవుడికి సమానమే. మనుషులందరూ దేవునికి సమానమే. మనం చాలా పక్షపాతంగా చూస్తాం మనుషులని. చక్కగా మంచి బట్టలు వేసుకున్న వారిని, ఏదైనా పదవి ఉన్న వారిని, డబ్బులున్న వారిని, యోగ్యతలు ఉన్న వారిని మనం ఏం చేస్తామంటే గౌరవిస్తాం, పలకరిస్తాం, ఆహ్వానిస్తాం, ఆతిథ్యం ఇస్తాం. మరి వారితో పరిచయం కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తాం. అది మానవుల స్వభావం, నాకైనా మీకైనా. కానీ దేవునికి పక్షపాతం లేదండి. దేవునికి ఆ భేదాభిప్రాయం లేదండి. దేవుడు మానవులందరినీ ఆహ్వానిస్తున్నాడండి. బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఆ దేవుడు భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జీవించువాడు. నా వైపు చూచి రక్షణ పొందుడంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందటం అంటే ఏమి చేయాలంటే 4 విషయాలు జరిగించాలి. మారు మనసు పొందటం అంటే, ఏ మనిషి అయినా పుట్టినాక మారు మనసు పొందాల్సిందే. నీ ఆత్మ విశ్రాంతిలో ప్రవేశించాలంటే, ఒక వ్యక్తి కాలం చేసినాక రెస్ట్ ఇన్ పీస్ అని నువ్వు పెట్టాలంటే, విశ్రాంతిలో నెమ్మదిగా ఉండు అని చెప్పాలంటే, ఆ మనిషి మారు మనసు పొందాల్సిందే.
మరి కాలం చేసిన ప్రతి వ్యక్తికి రెస్ట్ ఇన్ పీస్ కాదు. కొద్దిమందికి శిక్ష, కొద్దిమందికి విశ్రాంతి. మరి ఆ కొద్దిమందికి మనుషులందరూ విశ్రాంతిలో ప్రవేశించాలని, ఏ మానవుడును ఎక్కడను శిక్షకు పాత్రుడు కాకూడదని, అందరూ దేవుని యొక్క శిలువ బలియాగమును వ్యర్థం కాకుండా ఉపయోగించుకోవాలని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. బూదిగంత నివాసులారా మారు మనసు పొందండి అని దేవుడు ఆహ్వానమైంది. ఆహ్వానం మనందరికి అందింది. యేసు ప్రభు దేవుడని ఇక్కడికి వచ్చిన వారికి రాని వారికి అందరికీ తెలుసు. తెలిసినంత మాత్రాన నాకైనా నీకైనా విశ్రాంతిలో ప్రవేశం ఉండదండి. అక్కడ రాయబడి ఉంది ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 16వ వచనములో, ఎవరైతే మేలు కలుగు మార్గములో నడుచుకుంటారో వారికి మాత్రమే విశ్రాంతి, వారికి మాత్రమే స్వర్గము, వారికి మాత్రమే ఆర్ఐపి. ప్రియ సహోదరులారా, గమనించండి. మరి మారు మనసు పొందటం అంటే ఓ మనిషి ఏం చేయాలంటే, మీరేమి ఇవ్వాల్సిన పని లేదు, ఖర్చు లేదు, ప్రయాస లేదు, ఏమీ లేదు. నువ్వున్న ప్రదేశంలోనే ఒక్క విషయాన్ని జరిగించాలి. మారు మనసు పొందటం అనేది 4 రకాలుగా జరుగుతుంది. అదేమిటంటే పాపాన్ని గుర్తించటం. పాపాన్ని గుర్తించటం అంటే దేవుని చిత్తానికి, మనుషులు దేవునికి నిర్దేశించినటువంటి విషయాలు నేను పాటించకుండా నా ఇష్టానికి ఆలోచించి, నా ఇష్టానికి జీవించి, నా ఇష్టానికి ప్రవర్తిస్తున్నాను, నా ఇష్ట ప్రకారం నేను జీవిస్తున్నాను అని గుర్తించటమే మొట్టమొదటిది. ఎవరైనా సరే వారి ఇష్టానికి వారు బ్రతుకుతారు. నేనైనా మారు మనసు అంటే ఏమిటంటే, నీ ఇష్టానికి నువ్వు బ్రతుకుతున్నావు అని అంగీకరించు. నిన్నైనా నన్నైనా మానవుల్ని ఎవరైనా ఏదైనా ఒప్పుకుంటారండి? ఒక వ్యక్తి మంచివాడు కాదు, ఒక వ్యక్తి మంచిది కాదు ఆమె అంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? దేవుడు అంటున్నాడు ఒప్పుకో అంటున్నాడు. ఎవరి దగ్గర? ఏమని ఒప్పుకోవాలి? నీ హృదయము చూస్తున్నాడు దేవుడు. మానవుని హృదయము దేవునికి నివాస స్థలము, ఆలయమై ఉన్నది. దేవుడు మానవుని హృదయములో వసిస్తాడు, నివసిస్తాడు. దేవునికి తెలుసు నీ మనసులో ఆలోచనలు, ఉద్దేశాలు, తలంపులు, కోరికలు. దేవుడు అన్ని గమనిస్తున్నాడు. దేవునికి మరుగైనది ఏమీ లేదు. ఒక మనిషి దేవుడి నుంచి ఏది దాచిపెట్టలేడు. తన అంతరంగమైన, హృదయమైన, ఆలోచనలైనా, ఉద్దేశాలైనా, కోరికలైనా, పనులైనా ఏమి కూడా ఒక మనిషి దేవుని నుంచి వేరుగా దాచలేడు. ఆ దేవునికి తెలుసు. ఆ దేవుడికి తెలుసు కదా. నీ హృదయములో నువ్వు అంగీకరించు, నేను ఇప్పటి వరకు నా ఇష్టానికి బ్రతుకుతున్నాను కదా అని అంగీకరించటమే మొట్టమొదటిది మరి పశ్చాత్తాపంలో చేయవలసింది. రెండవది పాపాన్ని గురించి వేదన చెందటం. మానవులందరూ పాపులే అని ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. మానవులందరూ పాపులే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, పరిశుద్ధుడు లేడు, ఒక్కడు లేడు అని దేవుడే చెప్తున్నాడు. కానీ మనం ఒప్పుకోం. ఎవరైనా నువ్వు పాపివి అంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? ఎవరైనా నువ్వు సరికాదు అంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? మానవ స్వభావం భరించలేదు. కాని విషయాలు ఆపాదిస్తే సహించలేరు. కానీ దేవుడు చెప్తున్నాడు మానవులందరూ పాపులే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా నువ్వు పాపివే అని దేవుడు చెప్తున్నాడు. రెండవది ఏం చేయాలంటే వేదన చెందాలి. ప్రభువా, నేను నశించిపోయే జంతువులను పోలి ఉన్నాను అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉంటుంది. మానవులు నశించిపోయే జంతువులను పోలి ఉన్నారు. జంతువులు చూడండి, మన ఇంట్లో ఏదైనా కుక్క పిల్లను కానీ ఏదైనా పిల్లిని కానీ పెంచుకుంటే కొద్ది కాలం జీవించి వెళ్ళిపోద్ది. మరి మనం కూడా కొద్ది కాలం జీవించి వెళ్ళిపోతాం. మనం శాశ్వతం కాదు. మనకి జంతువులకి ఏమిటండి తేడా?
కొద్ది కాలం భూమి మీదకి అలా వస్తాము, అలా వెళ్ళిపోతాం. దేవుడు చెప్తున్నాడు, నువ్వు పాపివని ఒప్పుకో, నీకేమి అహం అడ్డు రావాల్సిన పని లేదు. అందరు పాపులే కదా, నువ్వు ఒక్కడు పాపివంటే నీకు బాధేమో. లోకమంతా పాపులే, గొప్పవారైనా పాపులే, తక్కువ వారైనా పాపులే. దేవుడు చెప్తున్నాడండి, ఏం బాధపడాల్సిన పని లేదు, సిగ్గుపడాల్సిన పని కూడా అంతకంటే లేదు. ఇది అందరికీ వర్తిస్తుంది, బోధించేవారికి, వినేవారికి, అందరికీ. మానవులందరూ పాపులే, నీ పాపాన్ని గురించి పశ్చాత్తాపపడు అని చెప్తున్నాడు. మరి పశ్చాత్తాపడటంలో మొట్టమొదటిది పాపినని గుర్తించటం, 2 పాపాన్ని గూర్చి వేదన చెందటం. నువ్వెవరి దగ్గర ఒప్పుకోవాల్సిన పని లేదు. ఎవరికో వెళ్ళి నేను పలానా విషయాలు జరిగించాను, దేవునికి వ్యతిరేకంగా ఇలా అక్రమంగా బ్రతికాను అని చెప్పాల్సిన పని లేదు. నీ హృదయము తెరువు, నీ నోరు తెరువు. నీ ఉన్న చోటే మీ ఇంట్లోనే రహస్యంగా దేవుడికి చెప్పు, ప్రభువా నాకు అర్థమవుతుంది నేను పాపినని. ప్రభువా నేను వేదన చెందుతున్నాను నా పాపం గురించి. నేను కూడా జంతువుల వలె కొద్ది కాలం అలా వచ్చి ఇలా వెళ్ళిపోయేవాడిని కదా. నా ఆయుష్ ఏపాటిది, నా జీవము ఏపాటిది, నా యోగ్యతలు నాకు కలిగినవి ఏపాటివి, నేను ఏపాటి వాడని. నువ్వు సదాకాలము జీవించు దేవుడు కదా ప్రభు అని నీ తలదించి వేదనతో దేవునికి చెప్పటమే. 3వదిగా ప్రాయశ్చిత్తం అంటే పాపము నుంచి వెనుకకు మళ్ళట. నువ్వు పాపమని గుర్తించటం జరిగింది, పాప గురించి వేదన చెందటం జరిగింది. 3వది పాపాన్ని విడిచిపెట్టడం జరగాలి, పాపాన్ని విడిచిపెట్టడం జరగాలి. ఒక ఉదాహరణ చెప్తాను సరిగా అర్థమవటానికి. మీరు రోడ్డున ఒక వెహికల్లో ప్రయాణం చేస్తున్నారు. భారతదేశంలో రోడ్డుకి ఎడమ వైపున వెళ్ళాలి చట్ట ప్రకారం. నువ్వేమో కుడి పక్కన వెళుతున్నావు. మరి కుడి పక్కన వెళ్ళటం తప్పని నీకు తెలుసు, నీకు జరిమానా విధిస్తారు, ఫైన్ వేస్తారని నీకు తెలుసు. నువ్వేమి చేయాలి? ఏమి చేయాలండి? వెంటనే ఆ మార్గంలో నుంచి రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్కి వచ్చేసేయాలి. నీకు తెలిసి కూడా అక్కడే ఉన్నావంటే ఏమవుతుందండి? నీకు తెలుసు కుడివైపున ప్రయాణం చేయకూడదని, ఇంకొక వ్యక్తికి ఏమో తెలియదు కుడివైపున ప్రయాణం చేయకూడదని. ఆ తెలియని వ్యక్తి ఏమో కుడివైపునే ప్రయాణం చేస్తున్నాడు, తెలిసిన వ్యక్తి కూడా కుడివైపునే ప్రయాణం చేయటానికి అలానే ఉన్నాడు. ఇద్దరికీ భేదం ఏమిటి? పోలీసు వారు వచ్చారు, మరి లేకపోతే ఆర్టీఓ గారు వచ్చారనుకోండి, ఏం చేస్తారండి? ఏం చేస్తారండి? తెలిసిన వారికి ఏమైనా మినహాయింపు ఉంటుందా? తెలిసిన వారికి ఏమైనా మినహాయింపు ఉంటుందా? నీకు తెలుసులే బాబు అయినా ఇక్కడ ఉన్నావు, మినహాయింపు ఇస్తాడా? తెలిసిన వారికి మరి ఎక్కువ దండన, మందలిస్తారు. తెలిసి కూడా చేస్తున్నావంటే లెక్కలేనితనం. నీ వల్ల వేరే వారికి కూడా అపాయం కలగవచ్చు, నీ ఉండటానికి వీల్లేదని కూడా అనొచ్చు. తెలియని వానికి చెప్పి పంపిస్తారు. ఇక్కడ విషయం ఏమిటంటే, పాపాన్ని విడిచిపెట్టడం అంటే మనందరికీ తెలుసు. యేసు ప్రభు దేవుడని తెలుసు, నువ్వు పాపివని నీకు తెలుసు, నువ్వు వేదన చెందుతావు. కానీ మానవులు జరిగించిన విషయం ఏమిటంటే దాన్ని విడిచిపెట్టరు. దాన్ని విడిచిపెట్టకుండా కొనసాగుతూ ఉంటారు. ఏదో ఒక సమయం వస్తుంది, నాకు ఇంకా సమయం ఉందండి అంటారు. ఎవరినైనా అడగండి, కొంచెం ప్రార్థన చేసుకున్నా, కొంచెం వాక్యం వినక్క
అంటే వారికి తెలియదని కాదు మనం చెప్పేది, వారికి తెలుసు, మనకంటే ఎక్కువ కూడా తెలిసి ఉండొచ్చు. ఏమంటారండి? వినరు, ఏదో చెప్తారు. నాకు పలానా విషయం జరగాలి, నాకు స్వస్థత జరగాలి, నాకు ఉద్యోగం రావాలి, నాకు ఆస్తి రావాలి, ఏయో పలానా విషయాలు ఉంటాయి. అందుకనే మీరు సహజంగా టెంపుల్స్కి వెళ్తారు చాలామంది, గమనించండి. గుణదలు కానీ, లేకపోతే ఇంకెక్కడండి, చెన్నై ఏదో వేళంకిని కానీ, లేకపోతే ఇంకెక్కడికైనా కానీ వెళ్ళి ఏం చేస్తారండి? అక్కడ ఏం చేస్తారు? మొక్కుకుంటారు. ఏమని మొక్కుకుంటారు? నాకు ఉద్యోగం వస్తే నీకు వచ్చి 10,000 కానుకిస్తా, నాకు ఈ రోగం పోతే నీకు వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తా, నాకు ఈ సమస్య పోతే మరి నేను వచ్చి నీకు అది ఇస్తా అని అంటారు. దేవుడికి ఒక మనిషి షరతు పెడతాడు. అదేమిటండి? అజ్ఞానమా, అహంకారమా? అది తెలియనితనమా, లేకపోతే గర్వమా? ఆలోచించండి. మనుషులు ఈ భూలోకమే శాశ్వతం అనుకుని జీవిస్తారు. అందుకని చాలా ఏమంటారంటే పిసినితనంగా బ్రతుకుతూ ఉంటారు, దాచిపెట్టుకుంటారు. మరి ఎదుటివారిని ప్రేమించలేరు, విశాలంగా ఉండలేరు, నోరారా మాట్లాడలేరు. ఎందుకంటే వారు అనుకుంటారు ఈ లోకం శాశ్వతం, ఈ జీవితం శాశ్వతం అనుకుంటారు. ఇక్కడ గమనిస్తే పాపాన్ని విడిచిపెట్టకపోతే అది ప్రాయశ్చిత్తమే కాదు, అది మారు మనస్సే కాదు. మారు మనస్సు 4వది దేవుని వైపు తిరగటం. 4 విషయాలు చెప్పాం. నీ ఇష్టానికి బ్రతుకుతున్నావని గుర్తించు. 2వది నీ పాపం గురించి వేదన చెందు. 3వది పాపాన్ని కాని విషయాలు విడిచిపెట్టు. 4వది దేవుని మార్గంలోకి రా. దానిని అంటారు దేవుని వైపు చూడటం అంటారు దాన్ని. ఈ 4 విషయాలు చేస్తే ఆ మనిషిని దేవుని వైపు చూచాడు అంటారు. మరి దేవుని ఆహ్వానం అయింది. ఏమని ఉందండి అక్కడ? ఏమని ఉందండి? బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందండి. ఇప్పుడు అర్థమవుతుంది. దేవుని వైపు చూచి రక్షణ పొందటం అంటే నీ అంతరంగంలో మార్పు చెందటం అని అర్థం. దేవుని వైపు చూడటం అంటే మరి ఆ దేవుడు ఎవరండి? ఇందాటి నుంచి మనం చెప్తున్నాం, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో జీవించువాడు యెహోవా అని. దేవుడంటే జీవమని, జీవమిచ్చువాడని, మరణం లేనివాడని, సదాకాలం బ్రతికేవాడని, స్వర్గమిచ్చువాడని చెప్తున్నాం. ఎవరు ఆయన? మరి ఆయన పేరేమిటి? ఆయన ఎక్కడుంటాడు? చూడండి, ఇక్కడ రాయబడి ఉంది. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం ఈ విధంగా రాయబడి ఉంది. దేవుడు దేవతలు అనబడిన వారు, ప్రభువులు అనబడిన వారు అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన యేసుక్రీస్తు అని అర్థం. ఆయన తండ్రి అంటే దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. ఆయన తండ్రి అంటే కుమారుడు కూడా, కుమారుడంటే పరిశుద్ధాత్మ కూడా. ఆయన పేరేమిటంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఆయన అంటున్నాడు, ప్రభువుల వారు ఆహ్వానిస్తున్నారు. ఏమనంటే, మార్గములలో నిలిచి చూడుడి, విచారించి తెలుసుకో బాబు. నువ్వేమో గుడ్డిగా యేసు ప్రభువుని అంగీకరించాల్సిన పని లేదు.
దేవుడెవరో విచారించు, బజారులోకి వెళ్ళు, అరుగుల దగ్గర కూర్చో, మార్కెట్లోకి వెళ్ళు, తెలిసిన వారిని విచారించు, సంప్రదించు, మేలు కలుగు మార్గమేదో ఆలోచించు, సనాతన ధర్మమేదో ఆలోచించు. అక్కడ పురాతన మార్గముల గూర్చి విచారించుడంటే సనాతన ధర్మము అని అర్థం. దేవుడు కూడా అదే చెప్తున్నాడు, బలవంతం చేయటం లేదు మనుషుల్ని. దేవుడంటే ఎవరో, దేవుడంటే ఎక్కడుంటాడో, దేవుడంటే ఎంత ఉంటాడో, దేవుడి శక్తి సామర్థ్యం ఏమిటో, దేవుడి అవసరత ఏమిటో విచారించు. లోకంలోకి వెళ్ళి విచారించు, విచారించి తెలుసుకో, తెలుసుకుని నా వైపు చూడు. మరి మీరు చూశారా? ప్రియ గ్రామస్తులారా, మీరు ఆలకిస్తున్నారని భావిస్తున్నాం మైక్ శబ్దం ద్వారా. ఎప్పుడైనా విచారించారా? ఎప్పుడైనా దేవుని వైపు చూచారా? దేవుని వైపు చూడటం అంటే మారు మనస్సు పొందటం అని అర్థం. మారు మనస్సు పొందటం అంటే నువ్వు పాపివని నీ హృదయంలో గుర్తించి, నీ పాపమును గూర్చి వేదన చెంది, నీ పాపాన్ని విడిచిపెట్టి దేవుని వైపు తిరిగి దేవుని మార్గంలో నడవటానికి మొదలు పెట్టడాన్ని మారు మనస్సు పొందటం అంటారు. దేవుడు ఆహ్వానిస్తున్నాడు, బూదిగంత నివాసులారా అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఈరోజు ఈ ఆహ్వానం మన గ్రామంలో వినిపిస్తుంది, మన ఇంటి దగ్గరికి వచ్చింది, మన చెవిలోకి వచ్చేసింది. దేవుడు ఆహ్వానిస్తున్నాడండి. ఎవరైనా గొప్పవారు, ధనికులు, ఏదైనా పదవి ఉన్నవారు మనల్ని ఆహ్వానిస్తే వెళ్ళకుండా ఉంటామా? ఏదైనా ఒక ప్రధానమంత్రి ఆఫీసుగా నుంచి, లేకపోతే గవర్నర్ గారి ఆఫీస్ నుంచి మీకు ఏదైనా ఇన్విటేషన్ వస్తే ఏం చేస్తారండి? గొప్పవారు ఆహ్వానం ఇస్తే ఏం చేస్తారండి? ఆహ్వాన పత్రిక ఇంట్లో కనిపించేటట్టు పెడతారు. మన స్థాయి కూడా అది అనుకుంటారని కాదు, అంత ఇష్టపడతాం. మనకంటే బాగున్నవారు, మనకంటే యోగ్యులు, డబ్బులున్నవారు, పదవులున్నవారు, ఎవరైనా గొప్పవారు ఆహ్వానిస్తే మనకి ఉన్నదంతా ఇచ్చేయటానికి ప్రయత్నం చేస్తాం, ఇష్టపడతాం. సర్వ సృష్టిని కలుగు చేసి, సర్వ జీవకోటికి ఆధారమై కారణభూతుడై సర్వ సృష్టిని తన మహత్తు గల మాట చేత నిర్వహిస్తున్న దేవుడు మానవులతో సంభాషిస్తున్నాడు, ఆహ్వానిస్తున్నాడు. ఆహ్వానం ఈరోజు మన దగ్గరికి వచ్చిందమ్మా, నీ దగ్గరికి వచ్చింది, నా దగ్గరికి వచ్చింది. మిమ్మల్ని ఏమి ఆశించి చెప్పేదేమి కాదు. మీరు దేవుణ్ణి అంగీకరిస్తే, మీ హృదయం దేవునికి ఇస్తే, మీరు మారు మనసు పొందితే, మీ జీవితం మార్చుకుంటే మాకు వచ్చేదేమి లేదు. అది దేవుడి ఇష్టం. మానవులు అంతటను మారు మనసు పొంది దేవుడు అనుగ్రహించు దేవుని రాజ్యాన్ని పొందాలని దేవుడే ఆశిస్తున్నాడు. నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, నిన్ను పోషించి పరామర్శించి నీ మంచి చెడులు చూచే దేవుడు, నీకు జీవం ఇచ్చే దేవుడు, నీకు ఆయుష్ ఇచ్చి జీవింపజేసే దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, బుద్ధిగంత నివాసులారా, నా వైపు చూడండి, నా వైపు చూడండి, మారు మనసు పొందండి అని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. ఒక మంత్రి గారు, ఎమ్మెల్యే గారు ఆహ్వానిస్తే పని మానుకుని వెళ్ళిపోతామే. మనకంటే గొప్పవారు ఏదైనా అడిగితే మన పని మానుకుని వెళ్ళిపోతామే. మరి మహామహుడు, నేనే దేవుడను, నేను మాత్రమే దేవుడను, నేను గాక ఎవడైనా ఉన్నాడా అని సవాలు చేసే దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూడండి బాబు, నా వైపు చూడండి అమ్మా అంటున్నాడు. ఈ ఆహ్వానం చాలామందికి లెక్కలేనితనంగా ఉంటుంది. దేవుని ఆహ్వానం చాలామంది ఆలకించరు. దేవుడంటే అవసరం లేనట్టు జీవిస్తారు. దానికి చాలా రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకరు లోకంలో ఏవేవో సాధించాలని, మరి పేరు కోసం, డబ్బు కోసం, పదవి కోసం
రకరకాల విషయాల కోసం మనం చాలా బిజీ అయిపోతాం మన జీవితంలో. కానీ దేవుని ఆహ్వానం, ఒక్కసారి ట్రైన్ వెళ్ళిపోయినాక వెనక్కి వస్తుందండి ఎవరికోసమైనా? తెనాలి రైల్వే స్టేషన్కి వెళ్ళారు, ఒక్కసారి సమయానికి నువ్వు వెళ్ళకపోతే ట్రైన్ వెనక్కి వస్తుందండి? ఎప్పుడైనా చరిత్రలో ట్రైన్ వెనక్కి వచ్చినట్టు ఉంటుందండి? ఉంటుందండి? పొరపాటును కూడా రాదు. దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన ఆహ్వానం నేనైనా మీరైనా ఎవరైనా తప్పుగా అనుకోవద్దండి. సమయం ఉన్నప్పుడే దేవుణ్ణి అంగీకరించాలి. ఇది మానవుని బాధ్యత, ఇది మానవునికి ఆశీర్వాదం, ఇది మానవునికి సంతోషము, ఇది మానవుడు తప్పక జరిగించాల్సిన విషయం. నువ్వు తప్పక వినాల్సిందే, నువ్వు తప్పక అంగీకరించాల్సిందే, నువ్వు తప్పక విధేయత చూపించాల్సిందే, నువ్వు తప్పక మారు మనసు పొందాల్సిందే, నువ్వు తప్పక దేవుని మార్గంలో నడవాల్సిందే, నీ ఆత్మ తప్పక దేవునితో ఉండాల్సిందే. అలా కాదంటావా? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనంలో రాయబడి ఉంది, చదివేమిందాక. నిత్య శిక్షకి వెళ్ళిపోతావు బాబు, మేలైనది కీడైనది నీ ముందే ఉంచాడు దేవుడు. మేలు అనుభవించు అంటున్నాడు. ఆహారం నీ ముందుంచి తినమంటే, ఆహారం తీసుకోకపోతే నువ్వు చనిపోతావని ముందే చెప్తే, ఆహారం తీసుకోకుండా ఎవరైనా ఉంటారండి? ఆహారం తీసుకోకుండా ఎవరైనా ఉంటారా? బ్రతకడానికి ప్రయత్నం చేయరా? దేవుని ఆహ్వానం కూడా అదేనండి. కాకపోతే సమయం ఉందని అలక్ష్యం చేస్తాం, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తాం, లెక్కలేనితనంగా జీవిస్తాం. ప్రియ సహోదరులారా, దేవుని వాక్యము ఎవరికి మినహాయింపు కాదు, నాకు కూడా. దేవునికి అందరూ సమానులే. దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు, మారు మనసు పొందని ఆహ్వానిస్తున్నాడు. మారు మనసు పొందటం అంటే ఏమీ లేదండి. మరి మీరు విచారించాల్సిన పని లేదు, మార్గంలోకి వెళ్ళి నిల్చుండాల్సిన పని లేదు, ఎవరిని చూడాల్సిన పని లేదు, ఎవరిని విచారించాల్సిన పని లేదు, మేలు కలుగు మార్గం మీద ఎవరిని అడగాల్సిన పని లేదు. ఆ మార్గం ఈరోజు మీ ఇంటికి వచ్చింది, ఆ మార్గం ఈరోజు నీ చెవిలోకి వచ్చింది, ఆ మార్గమును గురించినటువంటి మాటలు నీ హృదయంలోకి వెళ్ళిపోతున్నాయి. సహోదరుడా, సహోదరి, నువ్వేం చేయాల్సిన పని లేదు, ఎవరికేమి ఇవ్వాల్సిన పని లేదు. నీ హృదయంలో మా దేవుడిచ్చేటువంటి రక్షణ వ్యక్తిగతమైనది. ఎవరికైనా మానవులందరూ కాని విషయాలు జరిగిస్తారు, ఎవరు అతీతులు కాదు. మనమందరం కూడా సమానమే దేవునికి. దేవుడిని ఎప్పుడైతే అంగీకరిస్తామో, మారు మనసు పొందుతామో, అప్పుడు ఏం చేస్తారంటే ఇవన్నీ పాపాన్ని విడిచిపెట్టి, పాపాన్ని ఒప్పుకొని, ప్రాయశ్చిత్తం చెంది, వేదన చెంది దేవుని వైపు తిరుగుతారు. దేవుడు చెప్తాడు అప్పుడు, నెమ్మదిగా బ్రతుకు, ప్రతిరోజు ప్రార్థన చేయి, నేనేమి చెప్పానో ఒకసారి ధ్యానించు, నువ్వేమి ఇవ్వాల్సిన పని లేదు, ఒక్కసారి దైవ గ్రంథం తెరువు, ఇవి దేవుని వాక్యము, దీని ప్రకారం జీవించడానికి ప్రారంభించు అని చెప్తాడు. దేవుని రక్షణ, దేవుని ఆహ్వానము, మారు మనస్సు ఏది కూడా ఖర్చుతో కూడుకున్న పని కాదండి. దేవుడు ఎప్పుడు మానవుల నుంచి తీసుకునే పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడండి. దేవుడికి నీవైనా నేనైనా ఏమి ఇవ్వాల్సిన పని లేదండి. దేవుడు ప్రేమ ఆహ్వానం ఇది. ఉచితంగా దేవుడు చెప్తున్నాడు, నన్ను అంగీకరించి నేను కొన్ని విషయాలు చెప్పాను, ఆ విషయాలు జరిగించడానికి ప్రారంభించు అని అర్థం. ఆ మార్గంలో నడువుడి అంటే వాక్యాన్ని నెరవేర్చడానికి ప్రారంభించండి అని అర్థం. మరి దేవుని వాక్యం ఏం కష్టమేమి కాదు. దేవుడు నీతిగా బ్రతకమని చెప్తాడు, ఎవరిది పొరుగు వారిది ఏం ఆశించొద్దని చెప్తాడు, కష్టపడి పనిచేసి జీవనం సాగించు అని చెప్తాడు, ఉచితంగా పని చేయకుండా భోజనం చేయొద్దని చెప్తాడు, మరి బాధ్యతగా వ్యవహరించు అని చెప్తాడు, కుటుంబాన్ని సంరక్షించు అని చెప్తాడు, నీ పొరుగు వారితో ప్రేమగా ఆప్యాయతగా జీవించు అని చెప్తాడు, నీ ముఖాన ఎప్పుడు నవ్వు ఉండాలని చెప్తాడు,
తోటి వారిని ప్రేమించు, సహాయం చేయని చెప్తాడు. నీ తోటి వారి నుంచి ఏం ఆశించుకో అని చెప్తాడు. దేవుడికి నువ్వేమిస్తావండి? దేవుడు నీ దగ్గర ఏం లాక్కోడు. నిన్ను వెలుగుగా చేస్తాడు. దేవుని వాక్యం చేయడానికి ప్రారంభించినప్పుడు, దేవుని వాక్యం చేయడానికి నువ్వు మొదలుపెట్టినప్పుడు నీలో ప్రత్యేకత కనిపిస్తుంది. నువ్వు అందరి వలె కనిపించవు. అందరికీ స్వార్థం ఉంటుంది, మరి ప్రేమించలేని స్వభావం ఉంటుంది, కాని విషయాలు స్వార్థం ఉంటుంది, దాచుకునే విషయాలు ఉంటాయి. దేవుడు ఎప్పుడైతే నీ హృదయంలోనికి వస్తాడో నీ హృదయం విశాలమైపోతుంది. నోరారా పలకరిస్తావు, చక్కగా నవ్వుతావు, ప్రార్థన చేస్తావు, తోటి వారికి సహాయం చేయటానికి ప్రారంభిస్తావు. దేవుడు అటువంటి జీవితం నీ నుంచి ఆశిస్తాడు. మరి నీకొచ్చేది ఏమిటి? అలా జీవిస్తే నీకొచ్చేది ఏమిటంటే, దేవుని వాక్యంలో రాయబడి ఉంది, మీరు ఈ లోకములో బంగారమునైనను డబ్బునైనను సంపాదించొద్దు, దేవుని రాజ్యంలో సంపాదించండి అని చెప్తాడు. నువ్వు డబ్బులు సంపాదిస్తే చెదలు పడతాయి, బంగారం సంపాదిస్తే తుప్పు పడుతుంది అని రాసి ఉందా లేదండి దేవుని వాక్యంలో? మరి డబ్బును ప్రేమిస్తావా? డబ్బులు వడ్డీకి ఇస్తావా? ఏం చేస్తారండి? బంగారం సాధిస్తావా? బీరువా అంతా నిండేస్తావా? ఎందుకు బ్రతుకుతున్నావో తెలుసా? ఎప్పుడైనా జీవితానికి అర్థం ఆలోచించారా? ప్రియ సహోదరులారా, మిమ్మల్ని నొప్పించాలని కాదు, మీరు ఆలోచిస్తారని కొన్ని మాటలు గమనించండి. దేవుని ఆహ్వానం ఈరోజు ఈ సమయానికి గడియకు మనకు చేరింది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు దేవుడిని అంగీకరించి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మీ నుంచి ఏదో కానుకలు కానీ ఏవైనా ఆశించి మిమ్మల్ని ఆకర్షించి మిమ్మల్ని మెప్పించే ఉద్దేశం కాదు. మీరందరూ మారు మనసు పొందాలని, దేవునికి మీకు సరైన సంబంధం ఏర్పడేంతవరకు దేవుని వాక్యం ప్రకటించాలన్న ఉద్దేశమే కానీ మరే దురుద్దేశం కాదండి. గమనించండి, ఇక్కడ మన గ్రామంలో మరి పద్మాసు ప్రార్థన మందిరం ఉంది. మరి మీకు ఏదైనా, మీరు మీ ఇంటి దగ్గరే ఉండొచ్చు, ప్రార్థించుకోవచ్చు. దేవుని గురించి ఏదైనా విషయం తెలుసుకోవాలని ఉంటే మరి మీ ఇంట్లో మీ చేతిలో ఉన్నటువంటి దేవుని వాక్యం చదవచ్చు, మీకు తెలుస్తుంది. ఇంకా ఏమైనా తెలియాలని ఉంటే, తెలుసుకోవాలని ఉంటే, ఆసక్తిగా ఉంటే రండి, అక్కడ సేవకులు ఉన్నారు, మరి బాధ్యత గల సహోదరులు, మరి సంఘం ఉంది. ఒకరికొకరు, వారికి తెలుసు మీకు తెలియదని కాదు, మనందరం ఒకరికొకరు చెప్పుకుని వాక్యం ధ్యానించడానికి వీలు కల్పించడానికి ఇక్కడ మనకి సంఘం ఉంది, పద్మాస్ సంఘం. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన క్రమంగా జరుగుతుందండి అక్కడ. మరి దేవుని ఆరాధన గురించి మరి వాక్యం బోధిస్తారు, దేవుని వాక్యాలు పఠిస్తారు, మరి దేవునితో కలిసి జీవించటం మరి తెలియచేస్తారు. మరి మీకు ఇష్టమైతే మరి మీ హృదయాన్ని దేవునికి ఇచ్చి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. ఇంతసేపు విన్నారు కదా, నేను ఒక విషయం చెప్తాను, ఆ విషయాన్ని మీ హృదయంలో అనుకోండి. దేవుడు మీకు నిత్య శాంతిని, మారు మనస్సును, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ఒక్క నిమిషం నేను ప్రార్థన చేస్తానండి, నాతో ఏకీభవించండి. కళ్ళు మూసి మైక్ ద్వారా వినేవారు కూడా సాధ్యమైతే ఏకీభవించండి. ఒక్కసారి దేవుడితో మాట్లాడటానికి ప్రయత్నం చేద్దాం. ఏకీభవించండి. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, దేవుడవు, ప్రభువులు, మహామహుడు, సింహాసనాసీనులైనటువంటి ప్రభులు వారు విజ్ఞాపన చేస్తున్నారు. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి అని లేఖనంలో రాయబడి ఉంది. ఈరోజు మా గ్రామం కారుమూరు వారి పాలెంలో దేవుని గూర్చినటువంటి
వార్త, సనాతన ధర్మం, మేలు కలుగు మార్గం ఆయన పరిచయం చేయడానికి మేము వచ్చాం, ప్రయత్నం చేశాం. మరి మా గ్రామస్తులు ఆలకించారని నమ్ముతున్నాం. వారి హృదయం మీకిస్తారని ఆశిస్తున్నాం. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు. మీ ఆజ్ఞానుసారం ప్రారంభించాం. ఇది వ్యర్థము కాదు. దేవుని వాక్యము బోధించినప్పుడు ఎవరైనా త్రోసివేస్తే, తృణీకరిస్తే, నిర్లక్ష్యం చేస్తే మీ కాలికున్నటువంటి చెప్పుల ధూళిపి వెళ్ళిపోండి అని చెప్పారు. సదోమ గుమారా కంటే వాని స్థితి ఓర్వదగినదై ఉండును అని రాయబడి ఉంది. కానీ మా గ్రామస్తులు ప్రియులు ప్రేమతో దేవుణ్ణి అంగీకరిస్తారు. వారి హృదయము ఎంతో మెత్తనై ఉన్నది. ఓ దేవా, మీరు పని చేయండి, మీ ఆత్మను కుమ్మరించండి, వారి హృదయములు మార్చండి, పశ్చాత్తాపం, మారు మనస్సు అనుగ్రహించండి. ఎవరైతే వాక్యం విన్నారో వారందరినీ మీకు అప్పగిస్తున్నా. మీ ఆత్మ వారి మీద పని చేయనుగాక. మరి మారు మనసుకు తగిన ఫలం ఫలించటానికి, పాపులని గుర్తించి, ఓ దేవా నేను పాపిని, నా పాపం గురించి వేదన చెందుతున్నాను, నా పాపాన్ని విడిచిపెడుతున్నాను, నేను దేవుని వైపు తిరుగుతున్నాను, దేవుని వాక్యానుసారం బ్రతకటానికి ప్రారంభిస్తాను అని ఎందరైతే నిర్ణయం తీసుకున్నారో వారిని స్థిరపరచండి. యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో వారిని బలపరచండి. యేసు ప్రభుల వారి నామమునకు అంటుకడుతున్నారు. ప్రభుల వారి నామమునకు, నిత్యశక్తి పరిశుద్ధాత్మకు, వాక్యం విన్న వారిని, అంగీకరించిన వారిని, వాక్యానుసారం బ్రతకటానికి ప్రారంభించడానికి మనసులో నిర్ణయం తీసుకున్న వారిని పరిశుద్ధాత్మ దేవునికి అప్పగిస్తున్నా. యేసుక్రీస్తు ప్రభుల వారికి ముడివేస్తున్నా. ఓ దేవా, మేలు చేయండి, రక్షించండి, మారు మనస్సు అనుగ్రహించి మేలు పొందండి. మీ రాజ్యంలో మేము సదాకాలం జీవించడానికి మీరు ఆశించి, సంకల్పించి, ఉద్దేశించి, శ్రమపడి, పునరుద్ధానుడై మాకిచ్చినటువంటి రక్షణను సద్వినియోగం చేసుకుని ఒకానొక దినం సిగ్గులేని ముఖముతో దేవుణ్ణి చేరి దేవుని రాజ్యములో దేవుని సింహాసనాన్ని పంచుకుని సదాకాలము ఆకలి దప్పులు లేని రాజ్యము దేవునితో కూడా బ్రతకటానికి మీరు నిర్ణయించి, నిశ్చయించి మాకు అనుగ్రహించిన రాజ్యంలో పాల్పంపులించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ అంతము వరకు నన్ను మమ్మల్ని కాచి కాపాడి దేవుని ఆత్మచేత నడిపించి క్రీస్తులో అంటుకట్టి ఫలభరితంగా జీవించడానికి సహాయం చేయమని ఈ మైక్ శబ్దం ద్వారా విన్నటువంటి మా ప్రియులు, చేరువచ్చినటువంటి మా ప్రియులు, ప్రయాసతో ఏర్పాటు చేసినటువంటి మా సంఘస్థులు వీరందరినీ మీ జీవం కలిగినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి నామమునకు అప్పగిస్తూ అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి, అందరికీ వందనాలు. గమనించండి, ప్రతి ఆదివారం దేవుని వాక్యం